अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में। आपके सामने सीनियर जर्नलिस्ट रफ़ीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मुक़द्दम है। आइए देखते हैं आज की खबरों की तफसीलात। आज की ब्रेकिंग न्यूज़। टीआरएस पार्टी संगारेड्डी के सीनियर लीडर व साबिक़ एमएलसी मिस्टर सत्यनारायण, जिन्होंने चंद दिनों क़ब्ल संगारेड्डी में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए मिस्टर चिंता प्रभाकर को हल्के असम्बली संगारेड्डी से दोबारा पार्टी टिकट देने पर इजहार नाराज़गी किया था, जिससे पार्टी में बगावत और फूट के आसार भी पैदा हो गए थे। लेकिन आज मिस्टर हरीश राव ने मिस्टर सत्यनारायण और मिस्टर प्रभाकर के दरमियान समझौता करवा दिया है और दोनों के दिल साफ भी हो गए हैं। हरीश राव की मौजूदगी में आज मिस्टर सत्यनारायण ने प्रेस कॉन्फ्रेंस में कहा है कि मिस्टर चिंता प्रभाकर की कामयाबी यकीनी है। लीजिए प्रेस कॉन्फ्रेंस आपके सामने हाजिर है, लेकिन इससे पहले एक नगमा तेरे जैसा यार कहाँ ऐसा याराना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना। రాజా ఎల్లం సంగారెడ్డి నియోజకవర్గంలో మా కుటుంబంలో ఉండే చిన్నపాటి ఇబ్బందులను ముఖ్యంగా సీనియర్ నాయకులు ఆర్ సత్యన్న గారు మరి సంగారెడ్డి నుంచి వారు టికెట్ ఆశించుండే. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా 6 సంవత్సరాల ఎమ్మెల్సీ పదవిని కేవలం 6 నెలలకే త్యాగం చేసి గొప్పగా ఉద్యమం చేసినటువంటి నాయకుడు సత్యన్న గారు. అయితే సహజంగానే రాజకీయాల్లో అందరం టికెట్లు ఆశిస్తాం. అయితే ఈరోజు పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారు ప్రభాకర్ గారికి టికెట్ నిర్ణయించినటువంటి క్రమంలో మరి అందరూ కలిసి ప్రభాకర్ గారిని గెలిపించాలని ఇవాళ సమన్వయం సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజే మరి రాబోయే రోజుల్లో కూడా అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ముందుగా మా సత్యన్న గారు మాట్లాడతారు, తర్వాత ప్రభాకర్ గారు మాట్లాడిన తర్వాత ఇందాక గౌరవ మంత్రివర్యులు హరీష్ అన్న చెప్పినటువంటి విధంగా మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినటువంటి పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తల సమావేశం ఇంతకంటే ముందే మరి సంగారెడ్డిలో నిర్వహించడం జరిగింది. ఇది మంత్రి గారు హరీష్ అన్న గారి ఆధ్వర్యం లోపల ఆ సమావేశం జరిగింది. ఆ సమావేశం లోపల ఉద్యమ కార్యకర్తలు వారి యొక్క మనోభావాలను వెల్లడించడం జరిగింది. వారికి వివిధ సందర్భాలలో గడిచిన 4 సంవత్సరాల కాలం లోపల మరి జరిగినటువంటి ఇబ్బందులను, వారికి కలిగినటువంటి ఆవేదనను మంత్రి గారి సమక్షం లోపల చెప్పుకోవడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఈ 4 ఏళ్ల కాలంలో జరిగినటువంటి ఇబ్బందులు మరి ఇక ముందు మరి కంటిన్యూ కాకుండా, రిపీట్ కాకుండా చూస్తాం. తప్పకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు, ఉద్యమ నాయకులకు అందరికీ కూడా తగిన గుర్తింపు, తగిన గౌరవం ఇస్తామని చెప్పి మరి మంత్రి గారు హరీష్ అన్న గారు అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు, ఆయన ఇచ్చినటువంటి భరోసా మేరకు, ఆయన మీద ఉన్న విశ్వాసంతో, కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో మరి పార్టీ విజయం కోసం, పార్టీ అభ్యర్థి ప్రభాకర్ గారి విజయం కోసం కలిసి పనిచేస్తామని చెప్పి అందరూ కూడా మరి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇంతకుముందే మరి ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. కల్పించేదానికి సంబంధించి మరి వారు కూడా బాధ్యత తీసుకోవడం నిజంగా కూడా మరి మా అందరినీ కూడా సంతోషపెట్టింది. మరి మా సభ్యుల సమక్షంలో మరి అందరూ కూడా ఈరోజు ఆత్మీయతతో పనిచేస్తాం, పార్టీ జెండాను ఎగరేస్తాం, కారు గుర్తు కొట్టేస్తాం. మళ్ళా ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏ రకంగా అయితే కోరుకుంటా ఉన్నారో ఆ రకంగానే మేము పనిచేస్తాం.
తెలంగాణ ద్రోహులు ఎవళ్ళైనా వాళ్ళని తరిమి కొడతామని చెప్పడానికి ప్రతినప్పుని ఈరోజు చెప్పినటువంటి వాళ్ళందరికీ మరి హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి నమస్కారాలు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు అందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఈ నియోజకవర్గానికి సంబంధించి పనిచేస్తామనే దాంట్లో మరి నేను కూడా ఎవళ్ళు ఏ పొరపాటు చేసినా ఎవళ్ళ ద్వారా ఏ పొరపాటు జరిగినా బాధ్యత వహించి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు కానీ ఎవరి మనసు నొప్పించడం జరగదనేది కూడా మరి మంత్రి గారి సమక్షంలో చెప్పడం జరిగింది. ఈరోజు అందరం కూడా ఈరోజు ఆత్మీయతతో పనిచేస్తామనేది కూడా మరి మంత్రి గారికి తెలియజేస్తూ మరి మంత్రి గారు మాట్లాడాల్సిన గారు ప్రభాకర్ గారు చెప్పినట్టుగా ముఖ్యంగా మా కార్యకర్తలు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో అందరినీ కూడా కలుపుకొని పోయి భవిష్యత్తులో వారికి తప్పక తగిన గౌరవాన్ని కల్పించుకుంటాం. ఇలా అందరూ చెప్పిన మాట ఒకటే, తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డిని ఖచ్చితంగా ఓడించి తీరుతాం. అతనికి ఈ గడ్డ మీద స్థానం లేదు. మాకేమైనా చిన్న చిన్న పొరపక్షాలున్నా భేదాభిప్రాయాలున్నా వాటిని రాబోయే రోజుల్లో వాటిని సవరించుకొని కలిసి కట్టుగా సంగారెడ్డి మీద గులాబీ జెండాను ఎగరవేస్తామని చెప్పి ఈరోజు సమావేశంలో అందరూ కలిసి ముక్త కంఠంతో చెప్పారు. ఉద్యమకారులకు కార్యకర్తలకు హృదయపూర్వకంగా పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసినటువంటి గడ్డ ఈ సంగారెడ్డి గడ్డ. రాష్ట్రంలో అనేక రకాల అనైతిక పొత్తులకు దిగజారుడు రాజకీయాలకు వారు పాల్పడుతూ ఉన్నారు. కానీ వారు ఎన్ని చేసినా ప్రజలకు ఈరోజు కేసీఆర్ గారిపైనే విశ్వాసం ఉంది. ప్రజలు ఇవాళ ఈ రాష్ట్రంలో బంగారు తెలంగాణ కావాలన్నా, ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఇవాళ కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రం